హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎగ్ టిక్కా మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నానండి. 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసి వేయించుకుంటున్నానండి. చూడండి, కొంచెం కొత్తిమీర, వేయడానికి కొంచెం మూత పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే వేగిపోయినట్టండి. తర్వాత నేను ఇక్కడ వీటి కోసం 5 ఎగ్గులు తీసుకొని బాయిల్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను ఒక కంప్లీట్ ఎగ్గుని బౌల్లోకి తీసుకుంటున్నానండి. దానిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నానండి. చూడండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, వేసి కలుపుకుంటున్నానండి. ఇది విస్కర్తో కలిపితే నీట్గా వస్తుందండి. తర్వాత ఇక్కడ పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేసి వేడి చేయాలండి. ఇది వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న ఎగ్గు, పసుపు కలిపిన మిశ్రమంలో ఈ ఎగ్గు ముక్కల్ని డిప్ చేసి పాన్ మీద వేయాలండి. ఇలా వేసుకోవాలండి. చూడండి, దీంట్లో డిప్ చేసి పాన్ మీద వేసి టర్న్ చేస్తూ కాల్చుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ని ముందుగా నానబెట్టుకున్నానండి. ఇవి లేని వాళ్ళు కాజు అయినా, మనం ఇంతకుముందు ఆనియన్స్ వేయించుకున్న దాంట్లో కాజు కూడా వేసి వేయించుకోవచ్చండి. నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటున్నానండి. ఏవైనా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ని, ఆనియన్స్ని అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పేస్ట్ చేసుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని 3 ఇలాచీ, 3 ఇలాచీ, 3 లవంగాలు తీసుకొని వేయించుకున్నాను. తర్వాత నేను ఇక్కడ కొంచెం కర్డ్, కొంచెం క్రీమ్ తీసుకొని స్మూత్గా చేస్తున్నానండి ఒక గ్లాసులో. తర్వాత అవి వేగాక, లవంగాలు, ఇలాచి వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేస్తున్నానండి. అందులోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, కసూరి మేతి పౌడర్ వేస్తున్నానండి. ఈ పేస్ట్ ఇవన్నీ కలుపుకొని పేస్ట్లోంచి ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి బాగా. చూడండి, నేను క్రీము, పెరుగు 2 ఇలా మెత్తగా చేసి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకొని అందులో వేసానండి. ఇది పెరుగు వేసాక కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా ఉడకబెట్టుకోవాలండి. దీనిలో నుంచి ఆయిల్ వచ్చాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ టిక్కాలని ఇందులో వేస్తున్నాను. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అవి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి, ఎక్కువసేపు ఉండకూడదు. మన ఎగ్ టిక్కా మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్ బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 5 ఎగ్స్కి చూపించానండి. ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై